అన్నదమ్ములంటే ఒక్కటే మాట ఒక్కటే పాట అన్నట్టు ఉండాలి. అసొంటిది ఒక్క పార్టీలనే ఇద్దరు అన్నదమ్ములు ఉండే వనకకుంటా తొనకకుంటా ఒక్క తీరు మాటలే మాట్లాడాలి. కానీ తెలంగాణ అసెంబ్లీలో ఉన్న గీ ఇద్దరు అన్నదమ్ములను చూడండి, ఒకళ్ళ మాటకు ఇంకొకళ్ళ మాటకు పొంతన లేకుండా ఎట్లా మాట్లాడిండ్రో. అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. అల్టిమేట్ గా ఇచ్చిందైతే సోనియా గాంధీ కదా. అందుకని మీరు 10 సంవత్సరాలు, మేము 10 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వు అట్లా ముఖ్యమంత్రి అవుతావు. అప్పుడు నువ్వు అప్పటిదాకా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సలహాలు ఇవ్వండి మాకు. ఇన్నరా మేం 10 ఏళ్ళు వెళ్ళినాక ఎట్లాగో మీరు అధికారంలోకి వస్తారు, నువ్వే ముఖ్యమంత్రి అవుతావు అని కేటీఆర్ గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే మంత్రి గారు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడో ఇనుండ్రి. మీకు మళ్ళా భవిష్యత్తు లేదు. 1000 జన్మలు ఎత్తినా ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు. మేము చెప్తున్నా మీకు. ఇన్నరా బీఆర్ఎస్ పార్టీ అసలే అధికారంలోకి రాదట. అది చెప్పేది కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన మీరు కాదు, ఎన్నికలు వచ్చినప్పుడు జనం చెప్తారు అని అంటున్నారు కారు గుర్తు పాటోలు. సరే వస్తుందో రాదన్నది పక్కకు పెడితే అన్న వెంకటరెడ్డి ఏమో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడంటే తమ్ముడేమో అధికారంలోకి రారంటే రారు అని అంటున్నాడు. అంటే సొంత అన్నమాటకు ఇలువలేదా అని చెప్పకనే చెప్తున్నట్ట, లేకుంటే వీళ్ళిద్దరికి ఒకలంటే ఇంకొకళ్ళకి పడతలేదా? అది కూడా కాకుంటే వెంకటరెడ్డికి మంత్రి పదవి వచ్చి తనకు రాకపోయేసరికి కండ్ల మంట కొద్ది ఇట్లా మాట్లాడిండా? ఎందుకు ఆళ్ళ కాలే పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. మరి ఇంత ఒట్లన్న తర్వాత మంత్రివర్గ విస్తరణలా పదవి వస్తుందా అనేది చూడాలే అని అంటారు అసెంబ్లీ ముచ్చట్లు చూసినోళ్ళు. పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అట్లా కట్టినోళ్ళ ఈగురం ఎంతటిదో ఎంత తెలివిగల్లోడో తెలుస్తుంది అన్నట్టు. చేసిన పెళ్లి సంబంధం మంచిగా ఉన్నదా, కట్టిన ఇల్లు కండిషన్లు ఉన్నదా అని తెలిసేటానికి ఆ మాట అంటారని మా తాత చెప్పిండు. ఇగో ఇక్కడెవలో కట్టినిల్లు ఎట్లయిపోయిందో చూడండి. అయ్యగారు తిరగ గడ్డం పెంచి మంచిగా బొట్టు పెట్టుకున్న ఈతగాడేనట భద్రాచలంలో 6 అంతస్తుల కూలిన బంగ్లాను కట్టింది. అట్లా పర్మిషన్ లేకుండా కట్టొద్దు, ఒకవేళ కట్టినా గట్టిగా లేని పునాది మీద అది ఆగది అని ఇంటికి పోయిన పంచాయతీ ఆఫీసర్లు చెప్పిండ్రట. అయినా ఎవ్వల మాట చెవును ఎక్కించుకోకుండా కట్టుడు మొదలు పెట్టే వరకు అయ్యగారి ఇంటికి పోయినరట ఆఫీసర్లు. అప్పుడు జరిగిన లొల్లి చూడుండ్రి ఎట్లయిందో. ఇన్నరా ఖబర్దార్ జాగ్రత్త, నీ పని నువ్వు చూసుకో, చల్ నడువు ఇక్కడ నుంచి, వెళ్ళిపో అని ఆలనే బెదిరించిండు. కడతా బరాబర్ కడతా అన్నట్టు లొల్లి చేసుడే కాదు, ఆడోళ్లను అడ్డం పెట్టి అధికారులు వెళ్ళిపోయేటట్టు చేసిండట. ఆగో వాళ్ళు కూడా ఎంత హుషారున్నారో చూడుండ్రి. పంచాయతీ ఆఫీసర్లను వీడియో తీస్తున్నారు. ఏమనంటే ఆడోళ్లను చిడాయించిండ్రని కేసులు పెట్టడానికి గట్టి ఉపాయం వేసినట్టున్నారు. అదొకటే కాదు, వీడియో తీస్తున్నారని ఏమంటున్నారో చూడుండ్రి. ఐదు లక్షలు లంచం అడిగిండ్రు మీరు అని అంటున్నాడు. అంతేకాదు మీ అందరికీ తుడిచిపెట్టుకొని పోయే రోజులు దగ్గర పడ్డాయి అన్నట్టు. పంచాయతీ ఆఫీసర్లు మీరు బిల్డింగ్ ఎట్లా కడతారో మేము చూస్తాం అనుకుంటే వెళ్ళిపోయినరు. మరి ఆ తర్వాత ఎట్లా కట్టిండనేది తెలియదు కానీ ఇగో గిట్ల అయింది 6 అంతస్తుల బంగ్లా పరిస్థితి. అయ్యగారు అన్నట్టు ఆఫీసర్లు లంచాలు తీసుకున్నారా, లేకుంటే వాళ్ళని ఎవరు లెక్క చేయకుండానే అయ్యగారు బిల్డింగ్ కట్టిండా అనేది పోలీసులు తేల్చి బంగ్లా కింద నలిగిపోయిన వాళ్లకు న్యాయం చెయ్యాలి అని కోరుతున్నారు భద్రాచలం పబ్లిక్. నిరీ ఘోరం ఉన్నారువా మనుషులు పాడుగాను. పైసా కోసం మంది పానాలు తీస్తందుకు కూడా ఏం కాడతలేరు కదా, వీళ్ళకు రోగాలు పుట్ట.